అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ సాధారణ సమావేశం వాయిదా పడింది. కౌన్సిల్ సాధారణ సమావేశానికి 16 మంది సభ్యులే హాజరైనప్పటికీ సమావేశాన్ని కొనసాగించడంపై కౌన్సిలర్ బండి అంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోరం లేకపోయినా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డిని ప్రశ్నించారు. 32 కౌన్సిల్ సభ్యులను గాను 1/3 ఉంటే సమావేశాన్ని నిర్వహించవచ్చని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి సమాధానమిచ్చారు. నాలుగేళ్లు ఒక రకంగా వ్యవహరించి 2 నెలల నుండి కొత్త ఆనవాయితీని అమలు చేస్తున్నారని కౌన్సిలర్ మండిపడ్డారు. దీంతో కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు. సమావేశం తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప, వైస్ చైర్మన్ వలిభాష వర్గాలు రెండుగా చీలిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మాటామాటా పెరిగి వైసీపీ కౌన్సిలర్ల మధ్య తోపులాట జరిగింది. గొడవ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని నచ్చడి చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఎక్కడైనా కానీ మీటింగ్లో అధికార పక్షము ప్రతిపక్షము ఇద్దరు గొడవలు జరగడం చూస్తుంటాము. కానీ ఇక్కడ అధికార పక్షంలో ఉండే కౌన్సిలర్లే వాళ్ళలో వాళ్ళే ఒకరికొకరు తిట్టుకుంటున్నారు ఈరోజు. కానీ ఇట్లా తిట్టుకోవడం వల్ల ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుంది? ప్రజల సమస్యలను వినిపించడానికి ఈరోజు కౌన్సిల్ మీటింగ్ వచ్చిండేది. అందరు కౌన్సిలర్లంతా వాళ్ళలో వాళ్ళు తిట్టుకోవడానికే సరిపోయింది. ఇది పద్ధతి కాదు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మేము వచ్చినాము. మేము ఊరికే చోద్యం చూస్తూ ఉండిపోయినట్టు ఉంది ఇక్కడ వాళ్ళలో వాళ్ళే కొట్లాడుతూ ఉంటే. మేమైతే దీన్ని ఖండిస్తూ ఉన్నాం.